తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 12 ఏళ్ళు అవుతుంది. చాలా ఉద్యమాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ ప్రజల చిరకాల కోరిక అది తెలంగాణ రాష్ట్రం అనేది. అట్లాంటి తెలంగాణ రాష్ట్రం గురించి ఏర్పడ్డ రోజు నుంచి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు నిన్న కొత్తగా ఢిల్లీలో పార్లమెంట్లో తెలంగాణ అవతరణ కోసమని పెట్టినటువంటి బిల్లు పార్లమెంటుకు వచ్చినటువంటి రోజు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం పార్లమెంటుకు వచ్చిన రోజు ఒక బ్లాక్ డే అని టీడీపీ ఎంపీ నిండు సభలో మాట్లాడితే తెలంగాణ నుంచి ఎన్నికైనటువంటి ఎంపీలు మాత్రం సప్పుడు చేయకుండా ఉన్నారు. 8 మంది ఎంపీలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు, 8 మంది ఎంపీలు బీజేపీ నుంచి ఉన్నారు. ఒక టీడీపీ ఎంపీ తెలంగాణ అవతరణ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కనీసం ఈ ఎంపీలు మాట్లాడకపోవడం ఏంది అనేటువంటిది ఇవాళ తెలంగాణ సమాజం అడుగుతున్నటువంటి ప్రశ్న. తెలంగాణ పట్ల విపరీతంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికంటే ముందు, ఏర్పడ్డ తర్వాత కూడా రకరకాల సందర్భాలలో రాష్ట్రం ఏర్పడ్డటువంటి దాని పట్ల మాట్లాడుతూనే ఉన్నారు చాలామంది. కానీ లోక్సభలో, ఏ లోక్సభలో అయితే తెలంగాణ విభజన చట్టం మీద చర్చ జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో ఆ సభలో మళ్ళీ ఒకసారి అసలు తెలంగాణ ఏర్పడడాన్ని విభేదిస్తూ మాట్లాడుతుంటే కనీసం మాట్లాడాల్సినటువంటి ఎంపీలు ఎందుకు మాట్లాడలేరు, ఎందుకు నోర్లు మూసుకున్నారు అనేది ఇవాళ తెలంగాణ సమాజం అడుగుతున్న ప్రశ్న.